దేశవ్యాప్తంగా కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్నది, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్నది. ఇక్కడ తమిళనాడులో డిఎంకే, కేరళలో సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీల కూటమి, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిలే ఉన్నాయి. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో, జేఎంఎం బీహార్లో ఉన్నది. ఎన్డీఏ బీహార్లో, జేఎంఎం జార్ఖండ్లో ఉన్నది. ఇది మొత్తం ఈ పార్టీలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికీ కూడా చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పటికీ కూడా దేశంలో ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఉండనే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మాత్రమే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. ఎవరికి వేరే వాళ్లకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము, వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోగలిగితే నాయకత్వ లోపం తప్ప ఇంకొకటి లేదు. మీరు ఎక్కడికి పోయినా, ఈ దేశంలో ఎక్కడికి పోయినా, మీరు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ హైయెస్ట్ 80 స్థానాలు మాత్రమే పోటీ చేయగలుగుతుంది. స్థానిక పార్టీలు ఎక్కడైనా సరే, డిఎంకే ఇక్కడ మాత్రమే పరిమితము, సిపిఎం 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడ పోటీ చేయలేదు. వాళ్ళు కూడా 40-50 స్థానాల కంటే ఎక్కువ పోటీ చేయలేనటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా 250-300 స్థానాలకు ఒంటరిగా పోటీ చేయగలిగేది, 300 స్థానాలకు పరిచితమైనటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక్కడ మీరు ఎక్కడ పోయినా స్థానిక జేఎంఎం జార్ఖండ్ వరకే, తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ వరకే, లేకపోతే ఈ జేడీఎస్ ఇంకా లేనే లేదు. కర్ణాటకకు సంబంధించినటువంటి దాంట్లో సిపిఎం ఇక్కడ మాత్రమే ఉంటుంది. వైఎస్ఆర్సీపీయో లేకపోతే తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేన పార్టీయో ఆంధ్రకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ. బీజు పట్నాయక్కు సంబంధించినటువంటి పార్టీ ఒడిశాకు సంబంధించి కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. ఇట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ ఒక ఆ రాష్ట్రం వరకు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న దాంట్లో ఒక సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ తప్ప 80 స్థానాలు, అవి కూడా అంటే 200 స్థానాల్లో పోటీ చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్రం చూడండి. బీజేపీ చేతిలోకి 21 స్థానాలు వచ్చేసినాయి, ఎన్డీఏ చేతిలోకి. ఇవాళ అన్నీ ఎన్డీఏ, బీజేపీ డైరెక్ట్గా, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ, ఇక్కడ బీహార్లో ఎన్డీఏ, ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ ఉన్నది. ఇవన్నీ కూడా ఎన్డీఏ చేతిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా తన సంఖ్య పెంచుకుంది, 21 రాష్ట్రాల్లోకి వచ్చింది బీజేపీ ఎన్డీఏకి సంబంధించి. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు పొద్దున హిమాచల్ పరిస్థితి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేతిలోకి వచ్చేటువంటి అవకాశమే ఉన్నది. ఒక పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి పోటీ ఇవ్వగలిగేటువంటి పార్టీ కాంగ్రెస్ మాత్రమే. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు చైతన్యహీనమైపోయింది? పార్టీ నాయకత్వ లోపం. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చుట్టూ స్థానిక నాయకత్వాలు, ఒకటి పైన ఉండేటువంటి నాయకత్వాన్ని ఆసరాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన ఉండేటువంటి నాయకత్వాన్ని పక్కకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరున్నారు వాళ్ళు అక్కడ? ఎవరున్నారు? మొత్తం చుట్టూ రాహుల్ గాంధీ చుట్టూ ఉన్నటువంటి కోటరీని ఫస్ట్ పక్కకు తీసేయాలి. వాళ్ళలో ఎవ్వరికీ భారతదేశం మీద అవగాహన లేదు. వాళ్ళు ఎంతసేపటికి హిందుత్వ వ్యతిరేక విధానాలు తప్ప ఇంకొకటి లేదు, దేశ వ్యతిరేక విధానాలు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళలో విదేశీ భావజాలం మాత్రమే ఉంది. అది పక్కకు పెట్టేస్తే రాహుల్ గాంధీ పైన ఉండేటువంటి అధిష్టానము, ఢిల్లీ సంబంధించినటువంటి నాయకత్వము, కింద ఉండేటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో విఫలమైపోయింది. ఎందుకంటే రాజస్థాన్కు సంబంధించి ఇవాళ పైలట్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకో 20 ఏళ్ళు ఉంటుండే. మధ్యప్రదేశ్లో సింధియా లాంటి వ్యక్తికి సీఎం ఇచ్చి ఉంటే ఇంకో 20 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి వాళ్ళు. అట్లా అనేక రాష్ట్రాల్లో వాళ్ళ సొంత నాయకత్వం లేకుండా పోయింది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మను వదిలేసుకుంటే వాళ్ళ అస్సాంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అయిపోయాడు హిమంత బిశ్వ శర్మ. అట్లా అనేక రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని, తెలంగాణలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి నాయకత్వం నిలబడింది అనేటువంటి మాట చెప్పొచ్చేమో బహుశా.
తాను ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఆయన ఏదంటే చేయడానికి సిద్ధమైపోయిండు కాబట్టి అట్లా నడిచింది. హిమాచల్ కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య డీకే శివకుమార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లనే ఇదంతా జరుగుతున్నది. వాళ్ళ సొంత వైఫల్యాలే. దేశవ్యాప్తంగా ఈ రోజుకి కూడా బీజేపీకి పోటీ చేస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది తప్ప ఇంకెవరు ఉండలేరు. ఏది దేశవ్యాప్తంగా ఉండేటువంటి దాంట్లో రాష్ట్రాల్లో మళ్ళా చిన్న చితక ఏవైతే ఉంటే ఉండవచ్చు. ఆ పార్టీలు కూడా అన్ని పార్టీలు కలగలిపినా కూడా ఇవాళ తెలంగాణకు వస్తే టీఆర్ఎస్ తెలంగాణ వరకే ఉంటుంది, ఇంకొక రాష్ట్రానికి పోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సరే ఇప్పుడు ఏదో పంజాబ్ పోతే పోయిందిలే కానీ హర్యానా మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఆగంగానే ఉన్నది. సో ఎక్కడ లేదు. రాహుల్ గాంధీ ఇవాళ వాళ్ళు వెంటనే చింతన్ బయటకో ఇంకో బయటకో ఏదో ఒక బయటకు పెట్టుకొని సమీక్ష చేసుకొని చేసినటువంటి తప్పులను, ఎందుకంటే మీరు ఇన్ని రోజుల పాటు ఒకే మూస ధోరణిలో ఉంది కాంగ్రెస్. అవే ముతక వైఖరి, అవే మూస ధోరణి, పేరుకు చెప్పాల్సినటువంటి రాజ్యాంగము, లౌకికవాదం అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా ఎందుకు పని చేయనటువంటివే. పని రానిటువంటి వాళ్ళు ఊర్లలో ఖాళీగా తిరిగి ఏం చేయాలో అర్థం కాక స్లోగన్స్ ఇచ్చి తిరిగేటోళ్ళు తప్ప దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా కాదనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వము శ్రేణులు గుర్తించకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏందో మాకే అర్థం కాదని గతంలో రాహుల్ గాంధీ చెప్పారు. మన సిద్ధాంతం ఏంది అంటే ఏం లేదు అని చెప్పేటువంటి మాట రాహుల్ గాంధీ గారే చెప్పుకున్నారు. ఇది ఒక అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఇది పెరిగిపోతున్నటువంటి ముఖ చిత్రము. ఇంకా 4 రోజులైతే ఇంకా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పుడు రేపు బెంగాల్ పోయిందంటే బెంగాల్ కర్ణాటక ఉన్నటువంటి దగ్గర తెలంగాణలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కర్ణాటకలో పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ అడక్కతీరేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. జనంలో దేశవ్యాప్తంగా చర్చ జరగదా? కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చేస్తే రాష్ట్రాలు మొత్తం అప్పుల పాలైపోతాయి, ఉచిత పథకాలు పెట్టేస్తారు, లేకపోతే ఇష్టానుసారంగా పెడతారు, వాళ్ళకు పరిపాలన చేత కాదనేటువంటి ప్రజల్లోకి వెళ్ళిపోతే కష్టం కదా. అది వాళ్ళకు సంబంధించినటువంటి మాట. అది కాంగ్రెస్ చేసుకోవాల్సింది. సరే కాంగ్రెస్లో ఇన్నేళ్ళు పరిపాలించింది, 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీకి నువ్వు చెప్పగలుగుతావు అంటే నేనేం చెప్పలేను, ఎవరేం చెప్పలేరు. కానీ వరుసగా ఓడిపోతున్నటువంటి 3 పార్లమెంట్ ఎన్నికల నుంచి వరుసగా ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడక్కడ అదృష్టం కొద్దీ తెలంగాణ గెలిచింది. తెలంగాణ వాసిగా చెప్పగలుగుతున్నాం. ఆ విషయంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఆంధ్రాలో కాంగ్రెస్ మళ్ళీ ఇంక 20 ఏళ్ళ దాకా లేస్తుందా? తమిళనాడులో లేస్తుందా? ఒక కేరళలో కొద్దిగా అంత ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ ఒకసారి బీజేపీ వస్తుంది, సరే కాంగ్రెస్ వస్తుంది, అయిపోయింది. ఇక తెలంగాణలో 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. మళ్ళీ పోతే మళ్ళీ 10 ఏళ్ళ దాకా రాకపోతే కథమే అయిపోయా. ఇక మిగిలిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో, మిగిలిన ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో వచ్చినా నిలుపుకునేటువంటి పరిస్థితి. ఎందుకు పోతున్నాయి వరుసగా? మధ్యప్రదేశ్లో మధ్యలో 2 ఏళ్ళు తప్ప ఏమైంది? ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళు, మధ్యప్రదేశ్లో వరుసగా 20 ఏళ్ళు బీజేపీ, గుజరాత్ అయితే ఇక 30 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు, రాజస్థాన్లో ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, మిగిలినటువంటి రాష్ట్రాలను కూడా ఈశాన్య రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాలను కూడా పక్కకు పోయినాయి. ఏమైంది పరిస్థితి? ఇగో అది చెప్పాల్సినటువంటి మాట.